వెంకటేశ్వర లేదు, వెంకటేశ్వర. అక్కడ వేకి దీర్ఘం ఉంటే మీరు వేం అనాలి. వెంకటేశ్వర అని పేరు పెట్టుకుని నా పేరు వెంకటేశ్వరరావు అని అనకూడదు, వెంకటేశ్వరరావు అని చెప్పాలి. దీర్ఘం ఉంటే దీర్ఘం పలకాలి. మిగిలినటువంటి భాషలకి అసలు ఈ గుణింతాలు ఉండవు, అందుకే వాళ్ళకి దీర్ఘాలు చట్టుబండ ఏమి ఉండవు వాళ్ళకి, అదో అర్థం లేని భాష. అందుకే అన్ని భావములు ఇవ్వడవు అన్ని భాషలలోకి. ధర్మం అన్న మాట ఉందనుకోండి, అసలు మనుష్య జీవితం అంతా దాని మీదే ఆధారపడుతుంది. కానీ ఈ ధర్మము అన్నది మీకు అసలు ఇంగ్లీష్ భాషలో ఆ మాట లేదు. ధర్మము అని చెప్పడానికి ఇంగ్లీష్లో తత్తుల్యమైన మాట లేదు. లేకపోతే ఏం చేస్తారు, హీ ఫాలోడ్ ధర్మ అంటారు. ధర్మ సంస్కృతంలోంచి తీసుకెడతారు. ఎందుకని? వాడికి లేదా ఆ మాట. భాషలకు ఉండేటటువంటి పరిమితులవి, మనకు అలా కాదు. అక్షరం ఉంటే పలుకుతుంది, అంతేకాని సిఓయుఎల్డి కుళ్ళు అనకూడదండి, ఎల్ సైలెంట్ లెటర్ ఉంటుంది కానీ పలకదండి అని ఉండదు. అక్షరం ఉంటే పలుకుతుంది. శబ్దము మీద అంత శక్తి కేంద్రీకరిస్తారు. బీజాక్షరము అంటే విస్ఫోటన శక్తిని కలిగి ఉన్నది అని అర్థం.